నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జనజాతర సభ పాల్గొననున్న సేవన్య రేవంత్, భారీగా హాజరైన కార్యకర్తలు. మేనిఫెస్టోపై విశాఖ వేదికగా వైసీపీ కీలక సమావేశం. ఎన్నికల హామీలపై నేతలతో చర్చించనున్న జగన్. ఏపీలో ఇండియా కూటమి ఉనికిలోనే లేదు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయన్న కేంద్ర మంత్రి పీయూష్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే శిరోముండనం కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు తోట త్రిమూర్తులు. అయితే ఈ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. రేపు లిస్ట్ చేయాలని రిజిస్టర్ని ఆదేశించారు. శిరోమండనం కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు తోట త్రిమూర్తులు తరపు న్యాయవాది. అయితే ఈ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. రేపు లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రహీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి ఇటీవలే విశాఖ ట్రయల్ కోర్టు శిక్ష విధించడం జరిగింది. శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులు పాత్ర ఉందంటూ ఆయన శిక్షగా ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 18 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ విశాఖ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పైన తోట త్రిమూర్తులు ఈరోజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ కూడా త్రిమూర్తుల తరపు న్యాయవాది హైకోర్టులో దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. రేపు లిస్టు చేయాలంటూ కూడా రిజిస్ట్రీని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. గతంలో శిరోమండనం కేసు ఉంది. దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ తాజాగా విశాఖ ట్రయల్ కోర్టు తీర్పును ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. తోట త్రిమూర్తులకు ఇందులో ప్రమేయం ఉందంటూ ఆయనకు శిక్ష విధించిన పరిస్థితి కూడా ఉంది. దీనిపైన ఇప్పటికే రాజకీయంగా ఒకవైపు దుమారం రేగుతూ ఉంది. తోట త్రిమూర్తులు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండపేట అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. విశాఖ ట్రయల్ కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.
ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ ఆయన పోటీ నుంచి తప్పించాలంటూ కూడా వైసీపీ విమర్శ చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనకు ఏదైతే ట్రయల్ కోర్టు శిక్ష విధించిందో ఆ శిక్షను తొలగించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి రేపు విచారణ కనుక జరిగితే ఈ విచారణ సందర్భంగా తోట త్రిమూర్తులు తరపు న్యాయవాదులు త్రిమూర్తులకి విధించినటువంటి శిక్షను తొలగించాలని కోరే అవకాశం ఉంది. విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన స్టే విధించాలని కోరే అవకాశం ఉంది. అయితే తీర్పు ఏ విధంగా ఉంటుంది, విచారణ ఏ విధంగా జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అయితే హైకోర్టులో ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందనే అంశం పైన తోట త్రిమూర్తులు అయితే కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్పై రాయిదాడి కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. A1 నిందితుడు సతీష్ స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇవాళ విచారించి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఎం జగన్పై రాయిదాడి కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. A1 నిందితుడు సతీష్ స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇవాళ విచారించి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఎం జగన్పై రాయిదాడి కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. A1 నిందితుడు సతీష్ స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇవాళ విచారించి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనలో A1 గా ఉన్నటువంటి నిందితుడు సతీష్ ని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకొని జైలుకి పంపించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ దాడికి సంబంధించినటువంటి ఘటన గురించి అయితే కనుక ఇటు అధికారులు కస్టడీ కోరుతూ కూడా ఇటు పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇటు సతీష్ నుంచి అనేక వివరాలు కూడా ఇటు కస్టడీలో వివరాలు తెలుసుకోవాల్సిందిగా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అంతా కూడా పిటిషన్ లో పొందుపరిచి పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక విజయవాడ కోర్టులో అయితే కనుక దాఖలు చేయడంతో దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై అయితే కనుక మొత్తం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఏటు కూడా ఇటు విచారించాలి అంటూ కూడా
ఇటు పోలీసులు అయితే కనుక కొడతా ఉన్నారు. దీంపై అసలు ఎవరు ప్రేరేపించారు ఈ దాడికి సంబంధించి అన్న కోణంలో అయితే కనుక పోలీసులు విచారించాల్సిన పని పైన ఉన్నట్టు కూడా ఇటు కొడతా ఉన్నారు. ఎందుకంటే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంఓ వ్యక్తి లాంటి వ్యక్తిపై ఇటువంటి దాడి జరిగిన గతంలో మరోసారి రిపీట్ కాకుండా ఇటు ఇప్పటికే ఏపీ ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వివరణ అడిగిన నేపథ్యంలోనే ఇటు ఇవన్నీ కూడా కస్టడీలోనే వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటూ కూడా ఇటు అధికారులు అయితే కనుక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఇండియా కూటమి గెలవబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీ తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఏ స్వేచ్ఛతో, ఏ స్వాతంత్రంతో మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో బతుకున్నాము. ముందు అది మనకి ఉండకుండా పోతుంది. నేను ఎంపీగా చూసిన పార్లమెంట్ వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసి, ప్రతిపక్షాల గొంతులు నొక్కి, ప్రతిపక్ష సభ్యులని సస్పెండ్ చేసి, చర్చ లేకుండా చేసేవాళ్ళు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ స్థాయికి నిరుద్యోగ సమస్య చేరింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సామాన్యులకు ఉపయోగపడే ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని వారి నడ్డి విరిగి వారి జీవితాలు అస్తవ్యస్తమైంది. అంతేనా? ఏ స్వేచ్ఛతో, ఏ స్వాతంత్రంతో మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో బతుకున్నాం. మాదిగలను పట్టించుకోకుండా మాలలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నాయకులను మాదిగ పల్లెల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో మాదిగ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మృతికి కారకమైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగ పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2004, 2014 మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది. కనీసం ఈ 10 ఏళ్లు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్ లో మాట్లాడకుండా, కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగ పల్లెల్లోకి రానియకుండా. తెలంగాణలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. సుధీర్ కుమార్తో పాటు ఎర్రబెల్లి దయాకర్, బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పలు చోట్ల అధికార వైసీపీ నాయకులకు క్షేత్రస్థాయి నుంచి ఆర్ఓ వరకు అధికారులు కొమ్ము కాస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
కుప్పం రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ తరపున అతని భార్య దుర్గా చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల దూరంలో నిలపాల్సి ఉండగా భరత్ భార్య వాహనాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపలికి అనుమతించారు. దీంతో అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్ష పార్టీకి మరోలా నిబంధనలు వర్తింపజేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లంఘించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఇవాళ బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్ ఉత్తరాంధ్ర నేతలతో పాటు వైసీపీ కీలక నేతలతోనూ భేటీ కానున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ తుది కసరత్తు చేయనున్నారు. బస్సు యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జగన్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కీలక నేతలతో చర్చల తర్వాత మేనిఫెస్టో హామీలపైన తుది నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. అయితే ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. దీనితో పాటు రైతు రుణమాఫీ హామీపై కసరత్తు జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీ ఇచ్చారు. ఈసారి రైతులకు రుణమాఫీని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు రైతు రుణమాఫీ అమలు ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ చేంజర్గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే మహిళల కోసం కొత్త నిర్ణయాలు కూడా ఎన్నికల్లో కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో భారీగానే హామీలు ఉంటాయని అంటున్నారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. ఏపీ బీజేపీలో అనపర్తి సీటు చిచ్చు రేపుతోంది. టీడీపీ నేత నల్లమిల్లిని బీజేపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నల్లమిల్లికి అనపర్తి టికెట్ కేటాయిస్తే విశ్వసనీయత కోల్పోతామంటూ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పారని టీడీపీని వీడి బీజేపీ నుంచి పోటీ చేస్తే పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని పార్టీ నేత లక్ష్మీపతిరాజు ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీ బీజేపీ దిశ లేకుండా వెళ్తుందని, దానికి అనపర్తి సీటు వ్యవహారమేనని మాజీ ఐఏఎస్ ఐవీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఊరూర్లో వసూలు చేసుకున్నారు, తీసుకుపోయి అక్కడ కట్టిరు, సంతోషం. కానీ మాకేమిచ్చిర్రు? ఊళ్ళలో ఏమిచ్చిర్రు? ఇల్లు ఇచ్చిరా? తమ్ముళ్ళు ఉద్యోగం ఇచ్చిరా? రుణమాఫీ చేసిరా? మరి 2019లో రైతన్నలకు అందరికీ 2000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చిరా? 2000 ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని 22 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, మనకు వచ్చినాయా? మా అక్కలు మరి జన్ధన్ ఖాతాలు దన్ తెరవండి అని చెప్పిండు మోడీ. కనీసం 15 లక్షలు వేస్తా అన్నాడు, వేసిండా? ఏమి వేయలే. ఏమన్నంటే కొట్లాటలు పెడుతున్నాడు, చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ మోడీ ప్రధానమంత్రి, ఒక ఛాయ్ వాలా నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి. ఆ హక్కులన్నింటిని కాల రాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి మా అక్కలారు ఆలోచించండి. మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది, 500కే సిలిండర్ ఇవ్వడం జరిగింది, 5 లక్షలతోటి ఇండ్ల యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి గ్యారంటీలకు గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు, గ్యారంటీలకు గ్యారంటీ ఇందిరమ్మ పాలన. కాబట్టి మాట ఏదైతే ఇస్తామో అది తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈ 10 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేసిరు? ఇవాళ ఈ జిల్లాలో ఐటీడీఏలు వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా, మరి అదేవిధంగా అనేక రకాల ఫండ్స్ వచ్చినా కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు 3 నెలలలో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది. 4,000 అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో 34,000 మందికి ఇచ్చినాం. మరి బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ ఏమనంటే దేవుడు దేవుడు అంటారు. దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద
జెండాలకు గట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నా. మా అందరికీ భక్తి ఉంది, ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. కాబట్టి ఇవాళ మీరు ఏమి ఇచ్చిర్రు, కనీసం గుడులను కూడా కట్టలేదు మీరు. కానీ ఎంతసేపు కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక, ప్రజల మనిషి, 30 సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో, ప్రజల ఇబ్బందులలో తన కుటుంబం నిలబడ్డది. కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని, పేదింటి బిడ్డ, ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది. తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అవసరాలు, సమస్యలు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మీ అందరి, మనందరి అభిమాన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు, ఈ జిల్లా అభివృద్ధి చెందే విధంగా నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా. అక్కడ సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ఆత్రం సుగుణ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరు పేరున మా అక్కల్ని, మా తమ్ముళ్ళని, మా అన్నల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాజీవ్ గాంధీ గారు చనిపోయి మరి 34 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి పదవులలో వాళ్ళు లేరు. కానీ దేశం కోసం కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఒక్క అవకాశం ప్రజాస్వామిక పోరాట యోధుడు, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. పేదల పరిపాలన దేశమంతా నిర్మించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అక్కలకు, అన్నలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, చేతి గుర్తుకే చేయున్న వాళ్ళందరూ చేతి గుర్తుకే. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని, ఆదివాసి బిడ్డ, ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సోదరిమణి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపించాల్సిందిగా కోరటానికి మన గౌరవ ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితోని వేదికపై ఆశలైన గౌరవ శాసన సభ్యులు, అదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సీనియర్ నాయకులు, టీఆర్ఎస్కు సంబంధించి మరి పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారితో పాటు అనేక మంది పెద్దలు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈనాడు ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మరి సీతక్క గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బొజ్జి గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని, ఏ విధంగా సుగుణమ్మని